వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు నార్మల్గా అయితే బాబు మంచి గిఫ్ట్ నా కోసం మదర్స్ డేకి మంచి గిఫ్ట్ ఆర్డర్ చేశాడండి, వచ్చింది కూడాను. దాంతో వీడియో చేసి పెడదాం అనుకున్నాను, కానీ కొన్ని అంటే నేను ఈరోజు గ్రూప్లో మాకు గ్రూప్ ఉందని చెప్పాను కదా, ఇంకా అందరినీ చూస్తే కనుక వాళ్ళందరూ ఎప్పుడు మా బాబు అమ్మ అంటారా అని చూస్తున్నాము అని చాటింగ్ చేసుకుంటూ ఉంటే మనసుకు చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. ఇంకా అందుకే ఆ వీడియో పెట్టలేకపోయాను. ఇంకా అది చూసి లేదు ఇలా కూడా బాధపడకూడదు, ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి అని ఈ వీడియో చేస్తున్నానండి. అస్సలు బాధపడాల్సిన అవసరం లేదండి, కాకపోతే లేట్ అవుతుంది అంతే. అందరికీ ఖచ్చితంగా మాటలు వస్తాయి. ఆటిజం వేరు, డిలే వేరండి. మన పిల్లలందరికీ స్పీచ్ డిలే ఎక్కువగా, కొన్ని బిహేవియర్ ఇష్యూస్, స్పీచ్ డిలే ఉండటం వల్ల మాట్లాడటం లేట్ అవుతుందండి, అంతేను. మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయించామనుకోండి ఖచ్చితంగా మాటలు వస్తాయండి. ఎందుకంటే నాకు చెప్తాను కదా, అన్ని వీడియోస్లో చెప్తున్నానండి, చెర్రీ బాబు కంప్లీట్గా నార్మల్ కిడ్ అవటానికి అంటే 6 ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ వాడికి 9th ఇయర్ వచ్చినప్పుడు నార్మల్ కిడ్ అయ్యాడండి. అంటే ప్రతి సెంటెన్స్ క్లియర్ చేసి ఒక నార్మల్ కిడ్తో కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అయ్యాడండి. అంటే నేను నార్మల్ కిడ్ అయిన తర్వాత మళ్ళీ ఏ డాక్టర్కి చూపించలేదండి. మళ్ళీ ఎలా తెలిసింది, ఒకరైతే అడిగారు నార్మల్ కిడ్ అయ్యాడని, ఎలా తెలిసింది ఏంటి అని. మనకు తెలుస్తుందండి ఖచ్చితంగా. మన పిల్లలు నార్మల్ కిడ్స్ అయ్యారు అంటే వీడు నార్మల్గా ఉన్నాడా, లేకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు, నార్మల్ అయినప్పుడు నార్మల్గా అయ్యాడు అని ఎందుకు తెలియదండి. ప్రతి తల్లికి, ఎవరికైనా చూసిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. కాకపోతే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయించండి. ఎందుకంటే మనం ప్రతి చిన్నదానికి ఈరోజు నాకే ఫాస్ట్ అంతా గుర్తుకొచ్చేసి, ఇంకా వీళ్ళు చాటింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఫాస్ట్లో ఏం జరిగిందో అదంతా గుర్తుకొచ్చి ఒక్కసారిగా అంతా నేనే లో అయిపోయాను. ఎందుకంటే నేను తర్వాత అనుకున్నాను, ఎంతమందిని మోటివేట్ చేయాలి, ఎంతకి వీళ్ళందరికీ దాని మీద అవగాహన కల్పించాలి అని ఎంత స్ట్రాంగ్గా ఉన్న నేనే లో అయిపోయానంటే ప్రతి తల్లి ఎంత బాధపడుతుందో కదా అన్నట్టు నేను ఆలోచించానండి. సో అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది అంతే. ఒకరికి 1 ఇయర్లో వచ్చేయచ్చు, ఒక్కొక్కరికి 1.5 ఇయర్, కొంతమంది అయితే 6 months, ఒకళ్ళైతే 3 monthsలోనే ఇంప్రూవ్మెంట్ చూసారండి. మా పిల్లాడికి మాటలన్నీ, వర్డ్స్ అన్నీ చెప్తున్నాడు అని 3 years బాబు 3 months కష్టపడితే కనుక తను అంటే హార్డ్ వర్క్ చేసిందండి, బాగా చేసింది. ఇంకా 3 monthsలోనే మాటలు వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేశాడు అంటే పూర్తిగా కంప్లీట్గా వచ్చేయటం కాదండి. స్టార్ట్ చేశాడు అంటే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయినట్టే, దానికి పెరుగుతూ వస్తుంది కదా. ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదండి. కొంచెం టైం తీసుకుంటుంది అంతే. కొంచెం టైం తీసుకున్న తర్వాత మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలండి. మనం అందరూ ఏమనుకుంటాము, స్కూల్కి పంపిస్తున్నాము, థెరపీ సెంటర్కి పంపిస్తున్నాం కదా అన్నట్టుగా మనము ఇంకా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు, అదే డిప్రెషన్లో ఉంటాము. అట్లా ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దండి. ప్రతి వీడియోలో నేను చెప్పేది అదే, అలా ఉండొద్దు, అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దండి. మనకి ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేయిస్తే, ఇంట్లో పనులు అన్నిట్లో ఇన్వాల్వ్ చేయించండి, ఖచ్చితంగా మాటలు వస్తాయి. నేను కూడా చూడండి అన్ని పనులు చేస్తాడు. చెర్రీకి కుక్ చేయటం కూడా వచ్చు. నెక్స్ట్ అంటే ఈ మదర్స్ డే గిఫ్ట్ వీడియో అయిపోయిన తర్వాత చెర్రీది కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి, చిన్నవి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మామూలుగా నేను ఎందుకు బాబుతో చేయిస్తున్నాను అంటే పేరెంట్స్కి కూడా కొంచెం అవగాహన వస్తుంది. మనం చేయిస్తే కనుక వాళ్ళ బాబులాగా మా పిల్లలు కూడా అవుతారు అని చేయిస్తున్నానండి. కానీ ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళ బాబుకి ఇలా చేస్తున్నాడు, మన బాబుకి ఎందుకు రావట్లేదు అనేది మాత్రం ఎవ్వరూ బాధపడొద్దండి. దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. వాళ్ళు చేసినప్పుడు మనము చేయాలి, మన పిల్లలకి వస్తాయి అనే మాత్రమే ఆలోచించుకోవాలి మనం. బాబు చేత కుకింగ్ వీడియోస్ కూడా చేయిస్తాను. వాడికి బాగా వంట చేయటం అంటే చాలా ఇష్టం అండి. రోజు అడుగుతాడు, కానీ ఎందుకులే పాపం హాలిడేస్ కదా ఎంజాయ్ చేయనివ్వలే అనుకుంటాను. లేదు మమ్మీ నేను చేస్తాను, నాతో కూడా చేయించువా ప్లీజ్ అలాగ వస్తూ ఉంటాడు. నెక్స్ట్ నుంచి 2-3 కనీసం 2-3 ఐటమ్స్ బాబుతో చేయిస్తాను.
ఎవరు బాధపడాల్సిన అవసరం లేదండి. మంచిగా ప్రాక్టీస్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మాటలు వస్తాయి. అమ్మ అని పిలవాల్సిన ఒక పిలిపే కాదండి. అన్నీ నేను ఇప్పుడు సైలెంట్గా ఉండు మాట్లాడకు అని ఎలా స్టాప్ చేయించి కూర్చోబెడతానో మీకు కూడా అదే రోజు వస్తుందండి ఖచ్చితంగా. నేను కూడా ఏడ్చాను. నేను మా అమ్మ దగ్గర ఒకరోజు కూర్చుని ఆ అమ్మ నన్ను కనీసం అమ్మ అని పిలుస్తాడా, ఆ టైం ఎప్పుడు వస్తుంది అని ఏడ్చాను. కానీ ఈరోజు మాట్లాడకు చెరి, ఎక్కువ మాట్లాడుకో అని కూర్చోబెడుతుంటే నాకే అనిపిస్తుంది, అయ్యో ఆ రోజు మాటలు రావడం కోసమే కదా ఇంత ఏడ్చాను, ఈరోజు ఎందుకు మాట్లాడుతూ ఉంటే వినలేకపోతున్నాను. అంటే మనకి కనీసం అంత ఏదైనా ప్రాబ్లమ్, ఇప్పుడు చూడండి ఎక్కువగా మాట్లాడిన ప్రాబ్లమే, తక్కువగా మాట్లాడిన ప్రాబ్లమేనా అట్లా అనిపించింది నాకు. సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదండి. హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి. Once again, happy Mother's Day. Thank you.